ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సీరియస్, ఎమ్మెల్యేకు వార్నింగ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకు వార్నింగ్ ఇచ్చారు ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్పై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. బతకడానికి వచ్చిన వాళ్ళే ఓట్లు కావాలని చెప్పేసి వారికి టికెట్ ఇవ్వద్దా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటలపై కేసీఆర్ సమాధానం చెప్పని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని, ఎక్కడ నుంచి వచ్చి మా గడ్డ మీద కూర్చొని సవాలు విసిరితే చూస్తూ కూర్చుంటామా? అరకప్పుడు గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలను సీఎం తప్పుపట్టారు. ఇక ఆయన ఢిల్లీలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారంటే ఇక మొత్తానికి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ లేనిపోని చిక్కులు అంటే పీఏసీ పదవిని తాము ప్రతిపక్షంలో ఇచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీలో చివరి రోజు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను స్పీకర్ ప్రకటించారని, అప్పుడు పార్టీ ఎందుకు అభ్యర్థన చెప్పలేదని ప్రశ్నించారు. అలాగే 2019లో నుంచి అక్బర్ ఓవైసీ పీఏసీ చైర్మన్గా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా అక్బరుద్దీన్కి ఆ పదవికి ఎలా ఇచ్చారని చెప్పేసి చెప్పాలని నిలదీశారు. సవాల్ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి పోలీసులకు గృహ నిర్బంధంగా ఆతంలో చేశారు. ఇక ఆయన్ని ఏ క్షణంలోనైనా ఇక మొత్తానికి అయితే అరెస్ట్ చేశారు. మొత్తం ఇవంతా కూడా ఆల్రెడీ జరిగిపోయిందనమాట. మొత్తానికి బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలన ఎక్కడ కూడా నోరు జారింది లేదు. హైదరాబాద్లో సెటిలర్ల మద్దతును కూడా అందుకు వరుసగా పెట్టి 2 సార్లు కూడా హైదరాబాద్ కార్పొరేషన్ మీద గులాబీ పార్టీ జెండా ఎగరవేసింది. కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య వివాదం, ఆంధ్ర ప్రాంతీయవాదాన్ని తేవడం పట్ల రచ సాగుతుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గాడి తప్పి జంపింగ్లు, ఫిరాయింపుల కంపు మీద చేస్తున్న పోరాటం కాస్త చివరికి బూమ్రాంగ్ అయ్యేలా ఉందని కేసీఆర్ గుర్రు మీద ఉన్నారని టాక్ నడుస్తుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పాలన మీద, వారి విధానాల మీద పోరాటం చేయకుండా ఏంది లొల్లి అని కేసీఆర్ సీరియస్ అయ్యారని చెప్పేసి. సో ఎంత మేరకు కేసీఆర్ తప్పితే హరీష్ రావు తప్ప మాత్రమే కాంగ్రెస్ మీద పోరాటానికి ముందుకు వస్తున్నారు. యువ నాయకుడు కదా కౌశిక్ రెడ్డి అని ముందుకు తెస్తే ఆయన వివాదంలో ఆజ్యం పోస్తున్నారని, దాంతో మరింత బదనామవుతున్నామని ఆందోళన